నరసరావుపేట నియోజకవర్గ ప్రజల విద్యుత్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కీలక అడుగు వేశారు. రావిపాడు రోడ్డులోని కేబీఆర్ పార్కు సమీపంలో సుమారు 5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి ఎమ్మెల్యే చదలవాడ ఘనంగా శంకుస్థాపన చేశారు. రావిపాడు రోడ్, కాకతీయ నగర్, వల్లప్ప చెరువు, పాలపాడు, జ్యోతినికేతన్, రెడ్డి నగర్, బాలయ్య నగర్ పరిసర ప్రాంతాలలో వేలాది కుటుంబాలకు లో వోల్టేజీ సమస్య తప్పుతుందని తెలిపారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని అన్నారు. ముఖ్యమంత్రికి మరియు విద్యుత్ శాఖ మంత్రికి ఎమ్మెల్యే అరవిందబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చీకటి ప్రాంతాలన్నీ కూడా వెలుగు నింపడానికి మరి విద్యుత్ శాఖ మంత్రి మన గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి పొంగులూరు నారాయణ గారు, వీరిద్దరు ఆధ్వర్యంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది శరవేగంతో ముందుకెళ్తుంది. ఇటువంటి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో మరి సింగిల్ ఫేజ్ కరెంట్ అంతా కూడా 3 ఫేజ్ కరెంట్ గా మార్చడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా అండగా ఉంటున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రవికుమార్ గారు వచ్చిన తర్వాత కరెంట్ అనేది శరవేగంతో ముందుకెళ్తుంది. కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిపోయినాయి. 24/7 కరెంట్ సప్లై కూడా ఉంది. అందుకని ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మన ఇవాళ 5 కోట్లతో నిధులతోటి మరి సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల మన పాలపాడు గ్రామం కానీ, కాకతీయ నగర్ కానీ, వల్లప్ప చెరువు కానీ, జ్యోతి నికేతన్ కానీ, రెడ్డి నగర్ కానీ, బాలయ్య నగర్ వీటన్నిటి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 24 గంటలు కూడా కరెంట్ సప్లై చేస్తాం. ఎక్కడ కూడా మరి కరెంటుకి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నరసరావుపేట పట్టణంలో గౌరవనీయులు, పూజ్యులు, స్థానిక శాసనసభ్యులు అరవిందబాబు గారి చేతుల మీదుగా సెమీ ఇండోర్ సబ్స్టేషన్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీని విలువ సుమారుగా 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఇచ్చేసి కట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి సుమారు 6 నెలలలోపు దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిద్ది మళ్ళా శాసనసభ్యులు గారి అమృత హస్తాలతో మేము ఏర్పాటు చేసుకుంటాం.